బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డపై తుది నివేదిక ఇచ్చేందుకు విజిలెన్స్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మిగిలిన అంశాలపై 2 రోజులుగా విచారణ జరుపుతున్నారు. మేడిగడ్డకు సంబంధించిన సీనియర్ ఇంజనీర్లను పిలిపించి విచారణ జరుపుతున్నారు. మాజీ ఈఎన్సీ మురళీధర్, ఓ&ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, ఆదిలాబాద్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్గా ఉన్న శ్రీనివాస్, వర్క్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్లను విచారణ చేస్తున్నారు. ఈ నెల 5న మొదలైన విచారణ ఈ నెల 11 వరకు కొనసాగనుంది. విచారణ అనంతరం జస్టిస్ ఘోష్ కమిషన్ కు ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఫైనల్ రిపోర్టును సమర్పించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంచనాల వ్యయం పెంచడానికి కారణాలపై ఇంజనీర్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంచనా వ్యయం మొదట 2,590 కోట్లు గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 4,613 కోట్లు పెంచారు. అయితే ప్రాజెక్టు వ్యయం పెంచడానికి కారణాలేంటి, ఎవరు పెంచమన్నారు అనే కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు లాగ్ బుక్లు, రిజిస్టర్లు, క్వాలిటీకి సంబంధించిన పలు రికార్డులను తెప్పించుకున్నారు. గతంలోనే జలసౌధ, కాళేశ్వరం ప్రాజెక్టు ఆఫీసుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేసి రికార్డు స్వాధీనం చేసుకున్నారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి మేడిగడ్డ ప్రాజెక్టు వ్యయం పెంచడానికి సంబంధించి కూడా దీనిపై వివరాలను అయితే విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. ఇంజనీర్లను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? విజిలెన్స్ అధికారులని తుది నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆదేశించడం జరిగింది. పూర్తి విచారణ చేసి ఫైనల్ రిపోర్ట్ను సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా కోరడంతోనే విజిలెన్స్ అధికారులు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి, ఎందుకంటే 2016లో ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు అంచనాలు ఒక విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రెట్టింపు అంచనాలు చేసి బిల్లులు విడుదల చేశారు. కాబట్టి వీటికి సంబంధించి మొదట ఎందుకు అలా అంచనాలు వేశారు, ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు బిల్లులన్నీ కూడా పెంచి మళ్ళీ రిలీజ్ చేయాల్సి వచ్చింది, ప్రాజెక్టు పూర్తి కాకముందే దానికి ఎన్ఓసి జారీ చేయడం, దానికి సంబంధించి ఎందుకంటే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మెయింటెనెన్స్ ఎవరైతే సంబంధిత ఎల్ఎన్టీ కాంట్రాక్టు ఆధీనంలో ఉండాలి, కానీ వాళ్ళు ఎలాంటి మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం, 7వ బ్లాక్ పూర్తిగా కుంగిపోవడం, అందులో 10 పియర్స్ పూర్తిగా దెబ్బతినడం జరిగేది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి విచారణ విజిలెన్స్ క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తిగా పరిశీలించడం జరిగింది అధికారుల బృందం. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆఫీసులు, అదేవిధంగా జలసౌధలోని ఇరిగేషన్ ఆఫీసులో కూడా పలు సోదాలు చేశారు విజిలెన్స్ అధికారులు. సోదాలు చేసి చాలా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ డాక్యుమెంట్స్ ఎందుకు మిస్ అయ్యాయి, ఎక్కడున్నాయనే దానిపైన కూడా ఇంజనీర్లను పిలిచి 2 రోజుల నుంచి, శనివారం నుంచి కూడా ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు. ఒక్కొక్కరిగా వారు ఇచ్చే సమాధానాలన్నిటిని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు వ్యయం 4,000కు పైగా, అంటే దాదాపు 5,000 వరకు కూడా ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తున్నారు. కాబట్టి ఆ లెక్కలన్నీ కూడా ఎందుకు పెంచాల్సి వచ్చింది, 2,500 ఉన్న ప్రాజెక్టుని 5,000 వరకు అంటే డబల్ చేసి బిల్లులు రిలీజ్ చేయడానికి కారణాలు ఏంటి, ఎవరి ఆదేశాల మేరకు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచారని చెప్పేసి కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్, ఆ సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్స్ ఆధారాలన్నీ కూడా తీసుకొని వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు ఇంజనీర్ అధికారులను. దీనికి సంబంధించి మాజీ ఇంజనీర్లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లను కూడా విజిలెన్స్ డీజీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఆయన విచారణ అనంతరం ప్రభుత్వానికి, అదేవిధంగా కమిషన్కి కూడా ఫైనల్ రిపోర్టు సబ్మిట్ చేయనున్నారు. అయితే మేడిగడ్డ ప్రాజెక్టుకే, ఎందుకంటే పనులు పూర్తి కాకముందే కాంట్రాక్టర్ కోసమే ఈ ఏవైతే అంచనా వ్యయం పెంచి నిధులు విడుదల చేసినట్టు విజిలెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నెల 11 వరకు కూడా ఇంజనీర్ అధికారులు అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు ఇరిగేషన్కి సంబంధించి. ఇందులో చాలా కీలకమైన పదవులు చేపట్టి అక్కడ అంచనాలు వ్యయానికి సంబంధించి, ఎందుకంటే గతంలో 2016లో వ్యయం ఎంత అంచనా వేశారు,
2019లో ప్రాజెక్టు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినప్పుడు, ఎందుకంటే ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందే ప్రారంభించారు హడావుడిగా, ఆ తర్వాత అది కుంగిపోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు విచారణ జరుపుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్ను విజిలెన్స్ అధికారులు సిద్ధం చేయబోతున్నారు. ఇక్కడ విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడ్డ కొన్ని రికార్డ్స్కి సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. వాటిని అన్నిటినీ ముందు ఉంచి ఇంజనీరింగ్ అధికారులని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 11 వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న చీఫ్ ఇంజనీర్లను కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారు కాబట్టి మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం ఆ డిపిఆర్తో పాటు దాని ప్లాన్లు ఏ విధంగా ఉండే, ఏ విధంగా అప్రూవల్ వచ్చాయి, ఎంత డబ్బులు ఖర్చు చేశారు, ఈ బిల్లుకు సంబంధించిన అకౌంట్స్ అన్నిటిని కూడా విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈరోజు కూడా సంబంధించిన ఇంజనీర్ అధికారులని పిలిచి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. మరో నెల రోజుల్లోనే పూర్తి విచారణ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి అందించబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.